హాయ్ అండి అందరికీ. ఈరోజైతే ఇడ్లీలోకైనా, దోశల్లోకైనా, అన్నంలోకైనా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా ఉండేలాగా కరివేపాకు కారం పొడిని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. ఇదైతే దోశల్లో మనం ఎగ్ దోశలు వేసుకుంటాం కదండి, వాటిపైన చల్లుకుంటే అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోవాలండి. అందులో అయితే 1 కప్పు వరకు ధనియాలను అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే దాంతోనే 1/4 కప్పు వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వీటిని అయితే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా దోరగా అయితే మంచి స్మెల్ వచ్చే వరకు అయితే బాగా వేయించుకోవాలండి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత అయితే పక్కకు తీసుకోవాలి వేరే బౌల్లోకి. నెక్స్ట్ అయితే అందులోనే కాస్త ఆయిల్ని అయితే యాడ్ చేసేసి, ఆయిల్ వేడైన తర్వాత అయితే 1 బౌల్ వరకు ఎండుమిర్చిని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని వీటిని అయితే లో ఫ్లేమ్లో ఉంచి మంటని వేయించుకోవాలండి బాగా. ఇప్పుడైతే ఎండుమిర్చిలో మనకు విత్తనాలు ఉంటే కనుక లాస్ట్లో యాడ్ చేసేసుకోండి, ముందుగా యాడ్ చేస్తే మాడిపోతాయి. అందుకని ఈ ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత ఆ విత్తనాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇవి ఇలా బాగా వేగిన తర్వాత అయితే ఒక పక్కకి ఒక ప్లేట్లోకి అయితే వీటిని కూడా తీసేసుకోవాలండి. నెక్స్ట్ అయితే మనకు కావాల్సింది అయితే కరివేపాకు అండి. కరివేపాకుని అయితే ముందుగానే మనం నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా అయితే ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడైతే 1 అరకప్పు వరకు కరివేపాకుని కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత అయితే దీన్ని కూడా పక్కకు తీసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే ఈ బాండీలో అయితే కొంచెం ఉప్పును కూడా వేసుకోవాలండి. అప్పుడైతే ఈ వేడికి అయితే ఉప్పులో ఏదైనా నీళ్లు తడి ఉన్నా కూడా పీల్చేస్తాయండి. అప్పుడైతే మన కారప్పొడి అయితే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అందుకని ఇలా ఉప్పును కూడా ఇదే వేడి మీద ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకొని అందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిర్చి, అలాగే ధనియాలు, జీలకర్రని వేసుకోవాలి. అలాగే వేయించి పక్కన పెట్టుకున్న ఉప్పును కూడా ఇందులో యాడ్ చేసుకొని అలాగే కొంచెం చింతపండును కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడైతే మిక్సీ జార్ మూత పెట్టేసుకొని దీన్ని అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఒకసారి తిప్పుకున్న తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో ఇలా కలుపుకుంటూ మరొకసారి అయితే మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడైతే నెక్స్ట్ ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న కరివేపాకును అయితే యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ కరివేపాకును కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే మరొకసారి అయితే ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. లాస్ట్లో అయితే ఒక 20 వరకు వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండేలాగా కరివేపాకు కారాన్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీన్ని అయితే ఏదైనా గాజు డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బాలో అయినా మనం స్టోర్ చేసేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా రోజుల వరకు అయితే మనకు నిల్వ ఉంటుందండి. ఇలా మనం ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటే మనకు కావాలన్నప్పుడు అయితే యూస్ చేసేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. మీరు కూడా అయితే ఒకసారి తప్పకుండా మా ప్రాసెస్లో ట్రై చేయండి. అలాగే మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనేది అయితే మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.